అదేవిధంగా 10-19 ఇయర్స్ 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళ సంఖ్య 17% ఉంది. అదేవిధంగా 10-24 ఇయర్స్ 26% మంది భారతదేశంలో ఈ రోజున 10-24 సంవత్సరాల మధ్య ఉన్నారనమాట. అయితే ఈ రిపోర్టుకి సంబంధించి నెమ్మదిగా మన ఫర్టిలిటీ రేట్స్ పడిపోతున్నాయి. రీప్లేస్మెంట్ లెవెల్ ఎప్పుడైనా పాపులేషన్ రీప్లేస్మెంట్ లెవెల్ 2.1 ఉండాలన్నమాట టీఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్. అయితే భారతదేశంలో అది 1.9 అయిపోతుంది. కాబట్టి అది భారతదేశంలో UNFPA 2025 రిపోర్ట్ ప్రకారం ద రియల్ ఫర్టిలిటీ క్రైసిస్, నిజమైన ఫర్టిలిటీ క్రైసిస్ అనేది భారతదేశంలో కూడా రాబోతుంది. కాబట్టి ప్రతి కపుల్ కూడా ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆలోచించాలని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, తమిళనాడు ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది పిల్లలను కనమని చెప్తున్నారు. సిగ్నిఫికెంట్ పాపులేషన్ గ్రోత్ అనేది దేశానికి అవసరం చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా పిలుపునిచ్చారనమాట. సిగ్నిఫికెంట్ పాపులేషన్ గ్రోత్ అంటే దేశంలో జనాభా వృద్ధి అనేది మన దేశానికి చాలా అవసరం అని, ముఖ్యంగా దేశం ముందుకెళ్లాలంటే హ్యూమన్ రిసోర్స్ చాలా అవసరం అని చెప్పి కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించే ఇప్పటికే RSS చీఫ్ మోహన్ భాగవత్ గారు చెప్పారు, ప్రతి కుటుంబం ప్రతి కపుల్ 3 పిల్లల కంటే దేశం సమృద్ధిగా ముందుకెళ్తుందని, 2047 నాటికి మనం ఇంకా వృద్ధి సాధించవచ్చు. జనాభా గనక మనం రీప్లేస్మెంట్ లెవెల్లో మన జనాభాను పెట్టుకుని జనాభా వృద్ధిలో మనం ముందుకెళ్తే, ప్రతి కుటుంబంలో 3 పిల్లలు కనుక ఉంటే దేశం ఇంకా ముందుకెళ్తుందని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు అనమాట. అంతేకాదు ఎక్కువ మంది జనాభా అనేది పాత రోజుల్లో బర్డన్ గా ఉండేది, కానీ ఇప్పుడు జనాభా అనేది ఎసెట్ అనమాట. ముఖ్యంగా ఇటువంటి డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ భారతదేశంలో ఉంది కాబట్టి దాన్ని మనం ఇంకా రీప్ చేసుకోవాలని చెప్పి కూడా నేతలు అభిప్రాయపడుతున్నారు.